అన్న నమస్తే. నమస్తే సార్, ఏం పేరు? నా పేరు అబ్దుల్ లతీఫ్. మెకానిక్ షాపా? అవును. ఓకే, ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది? బాగుంది సార్. బాగుందా? ఓకే, ఎప్పటి నుండి చేస్తున్నారు ఈ బిజినెస్? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఉందా? ఓకే, ఏరియా పేరేనా ఇది? స్వరాజ్ నగర్, స్వరాజ్ నగర్. ఏది మన బోరబండ. గోరబండ కిందకి వస్తుంది. ఓకే, సో మరి బై ఎలక్షన్ వస్తుంది తెలుసా? అవును. ఓకే, సో ఎట్లుంది మరి ఇక్కడ బై ఎలక్షన్ లో ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది? ఎవరు గెలిచేటట్టు అంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ. అవును. తెలుసా క్యాండిడేట్ ఎవరు తెలుసా? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. అవును, మొన్న కన్ఫర్మ్ అయిపోయింది. అవును. రైట్. సో ఎట్లుంటుంది మరి నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే పనులు చేస్తాడా? చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కదా, ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఇస్తున్నది మాకు, బియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డులు కొత్త ఇచ్చినారు. అవును, కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినారు. మా తమ్ముళ్ళకి లేకుండే, ఇంతకుముందు ఇయ్యలే. ఇంతకుముందు లేకుండే, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ మా దాంట్లోనే యాడ్ అయి ఉండే. మా మమ్మీది అందరిది ఒకటే ఉండే, ఇప్పుడు అందరికి డివైడ్ అయిపోయినాయి రేషన్ కార్డులు, ఎవరి దాళ్ళకి అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల కరెంట్ ఫ్రీ వస్తుంది, రేషన్ బియ్యం వస్తుంది, రేషన్ బస్సులు కూడా మంచిగా పోవాలంటే ఫ్రీగానే పోతారు మా ఇంట్లో లేడీస్. మా పిల్లలు, మా బిడ్డలు, మా భార్య ఏడికి పోవాలన్నా వాళ్ళు ఆధార్ కార్డులు పెట్టుకున్నారు, పోతారు. సో మరి ఇంకోటి బస్ రేట్లు పెంచిలట, నిజం? మగవాళ్ళకి కూడా నిజమేనా? మగవాళ్ళకి బస్ రేట్లా? నాకంతా అట్లా అనిపించలేదు సార్, కానీ మొన్న ఈ మధ్య అయితే పోలేదు సార్. నేను ఊర్లకు ఆ టైంలో పోయినాం, కానీ కొన్ని టికెట్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు కదా, రోజు పోం కదా అట్లా. సో అంటే మంచిగానే అనిపిస్తుంది గవర్నమెంట్? మంచిగానే ఉంది సార్. కరెంట్ అయితే ఫ్రీ ఉంది కదా మాకు, 500-600 800 దాకా మిగిలిపోతున్నాయి మాకు. సో మరి అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? అప్పుడు ఆ స్కీమ్లు వేరే ఉండే, అప్పుడు కరెంట్ ఫ్రీ ఏం లేకుండే మాకు. డైరెక్ట్గా మాకు ఇప్పుడు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా, కరెంట్ ఫ్రీ ఉంది. అవును. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చి ఇంతకుముందు మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. సో ఇట్లా పనులు ఏమైనా చేసిండా జూబ్లీహిల్స్కి? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మామూలుగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కదా, అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలి అని నేను అనుకుంటున్నా. అవును. అవును. సో మరి జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది? అంటే బీజేపీ నాకు అంత ఐడియా లేదు సార్. మేము ఎందుకంటే మైనార్టీకి సంబంధించిన కదా, అట్లా అని నేనైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా. సో పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది అనుకుంటారు జూబ్లీహిల్స్లో? టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉంటుంది. అంటే ఎట్లా వాళ్ళ వైఫ్ సునీత గారికి, గోపీనాథ్ గారు మిస్సెస్, ఇంకా నవీన్ యాదవ్ గారు. ఇప్పుడు గోపీనాథ్ లేడు, సో ఆయన ఉన్న సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యి ఆమె గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఏమో సార్, నాకంతా తెలియదు, కానీ మేమైతే నవీన్ యాదవ్కి ఇస్తాం. మా లోకల్ మనిషి ఇక్కడ, ఆయన తెలంగాణ, ఆయన లోకల్ మనిషి కాబట్టి. వాళ్ళు ఇక్కడ లోకల్ కదా? ఏమో సార్, మనకు తెలియదు. మేమైతే నవీన్ యాదవ్కి ఇస్తాం. అంటే పనులు చేస్తాడా నవీన్ యాదవ్? వస్తుంటాడా ఎప్పుడైనా ఇటు? నవీన్ యాదవ్ రాడు, కానీ బాబాబాయ్ చేస్తుంటాడు కాంగ్రెస్ పార్టీ. ఆయనే లోకల్ లీడర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన బాబాబాయ్. ఆయన అన్ని పనులు చేస్తుంటాడు. ఆయన రోడ్లు గిడ్లు ఏ సమస్యలు ఉన్నా బాబాబాయ్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు. సో ఇప్పుడు ఇన్ని చెప్పినావు కదా, సో కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది? కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన స్కీములు అన్నీ ఎమ్మెల్యేలు హ్యాండ్ ఓవర్లో ఉంటుండే. ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులకు ఇప్పించుకున్నారు వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఏంటంటే డైరెక్ట్గా వస్తున్నాయి అవి. ప్రజాపాలన స్కీమ్ వేసినాం, కరెంటు బిల్లు ఏదైనా సరే డైరెక్ట్ వచ్చేస్తున్నాయి మాకు. ఆ ఎమ్మెల్యే దగ్గర పోవాలి, వాళ్ళ గ్యాంగు పెట్టేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మేము అడిగితే మా ఆయనక తిరుగురా, అటు తిరుగు ఇటు తిరుగు అంటారు వాళ్ళు. ఆ ఊగా తిప్పించుకుంటారు. ఇట్లా ఏం లేదు, డైరెక్ట్ వస్తున్నాయి మాకు. డైరెక్ట్ స్కీమ్ ఉంది మాకు. థ్యాంక్ యూ.